దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పూణేలోని ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని ఇంద్రయాని నది వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రయాని నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం పెరిగింది. సహాయక చర్యలకు ఇది ఆటంకం కలిగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది.